నమస్తే అండి. ఇప్పుడు మనం మర్రి చెట్టు గురించి మాట్లాడుకుందాం. మర్రి చెట్టు మీద నేను అనేక ఎపిసోడ్లు చేశానండి. మర్రి చెట్టు అంటే కల్పవృక్షం అని అనుకుంటాం మనం. నా లెక్కలో, నా ఆయుర్వేద శాస్త్రం, నాకున్న చదువుని బట్టి ఆయుర్వేదం గురించి నేను స్టడీ చేసింది, నాకు తెలిసిన జ్ఞానం వరకు కల్పవృక్షం అంటే భూమి మీద మరి ఎక్కడో లేదు, మర్రి చెట్టు అని నేను అనుకుంటానండి. అన్ని రకాలైన ఔషధోపయోగాలు మనకి మర్రి చెట్టు ద్వారా ఉన్నాయి. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనం పైల్స్ అంటాం, మూలశంక అంటాం కదండి. ఆ పైల్స్కి ఒక మంచి అద్భుతమైన మెడిసిన్ చెప్తున్నా. ఇది మర్రి ఆకు అండి, పండిన మర్రి ఆకు. ఇది రాలుతుంది కింద, అనేక ఆకులు ఉన్నాయి పండినవి. ఈ మర్రి ఆకుని మీరు 2 ప్రమిదల మధ్యన పెట్టుకుని, అంటే మట్టి పిడతలు 2 మూతలు ఉంటాయి కదండి, వాటి మధ్యన పట్టినన్ని కూరండి. ఆ రెండాటికి మట్టితోటి ముంచిన గుడ్డను చుట్టి దానిపైన శీలమన్ను అంటాం మనం. ఒక అంగుళం దళసరిని మట్టి మెత్తాలండి. దాని మీద మెత్తిన తర్వాత ఎండబెట్టాలి. ఎండబెట్టి దాన్ని ఒక అడుగున్నర బై అడుగున్నర గొయ్యి తవ్వి ఆ గోతిలో కింద పిడకలు పేర్చుకుని పైన కూడా పిడకలు పేర్చుకుని కాలిస్తే ఈ ఆకులు భస్మంగా అవుతాయండి. అదేవిధంగా మళ్ళీ వేపాకును కూడా చేసుకోవాలి. ఈ రెండాట్ల యొక్క భస్మాన్ని, అంటే మసి, ఆ మసిని కనుక నూరుకుని మీరు నీళ్లతో నూరి మూలశంకకు రాస్తే ఒక 40 రోజుల్లో ఈ పైల్స్ అనే పిలకలు పూర్తిగా ఎండిపోవటం, ఈ మూలశంక అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. ఎంత అద్భుతమో చూడండి. మర్రి చెట్టులో ఇది ఒక మెడిసినల్ అన్నమాట. మనం మర్రి చెట్టుతో చేసుకునే ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన మెడిసిన్. మొలలు అంటాం మనం, ఆర్సె మొలలు అంటాం, మూలవ్యాధి అంటాం. అందులో 3 రకాలు ఉంటాయండి. ఒకటి నొప్పితోటి కూడుకున్నది, ఒకటి బ్లీడింగ్ అయ్యేది, వాత పిత్త కఫాలని మనం ఏదైతే అంటామో ఆ 3 గుణాల వల్ల వచ్చేయండి. పిత్త కఫం వల్ల, పిత్తదాని వల్ల వచ్చేది ఏంటంటే బ్లీడింగ్ ఉంటుంది. వాతం దానివల్ల వచ్చేదేమో విపరీతమైన పెయిన్ ఉంటుందండి. వాతపిత్త కఫాలు 3 వాటితోటి కలిపి వచ్చి కూడా ఉంటాయండి. అదేవిధంగా వంశపారంపర్యంగా వచ్చేవి ఉంటాయి, అందులో 3 రకాలు. మళ్ళీ ఈ అన్నీ కలిపి 6 రకాలు. ఈ 6 రకాలైన మూల వ్యాధులు కూడా ఈ చిన్న ఫార్ములాతోటి మనం క్లియర్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఏదైతే ఈ మర్రి చెట్టు ఉందో, ఈ మర్రి చెట్టు యొక్క పాలు అనేక వీడియోల్లో మీకు నేను చెప్పాను. ఈ మొగ్గ అనేది ఇలా ఇరిస్తే పాలు వస్తున్నాయి చూడండి. ఇందులో ఇగో పాలు డ్రాపులు కారుతున్నాయి చూడండి మీరు. ఇదిగో ఈ పాలు అనేవి వచ్చినాయి చూడండి, ఇలాగా కారుతాయి. ఈ పాలు ఏం చేసుకోవాలంటే మీరు మంచి తెల్ల గుగ్గిలం తీసుకోండి. తెల్ల గుగ్గిలం, గుగ్గిలంలో చాలా రకాలు ఉంటాయి. చాలామంది గుగ్గిలం అంటే ఒకటే అనుకుంటారు. రత్నపురి గుగ్గిలం ఉంటుంది, దోప గుగ్గిలం ఉంటుంది, మహిషాక్షి గుగ్గిలం ఉంటుంది, తెల్ల గుగ్గిలం ఉంటుంది. ఇన్ని రకాల గుగ్గిలాలు ఉంటాయండి. ఆ తెల్ల గుగ్గిలం అనేది తీసుకుని మీరు దాన్ని ఆవు పాలు ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే శుద్ధి అవుతుందండి. ఒకవేళ ఆవు పాలు ఆవిరి మీకు లేదు, ఆవు పాలు దొరకలేదు, అప్పుడు ఏం చేయాలంటే దాన్ని చూర్ణం చేసి వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టండి. అది తేలిపోతుంది, కలవదు. దాన్ని ఫిల్టర్ చేసుకుని ఎండబెట్టుకోండి. అలాగ ఒక 2-3 సార్లు చేసుకుంటే శుద్ధి అయిపోతుంది. ఆ శుద్ధి అయిన గుగ్గిలాన్ని మీరు ఏం చేయాలంటే సన్నని చూర్ణం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గాజు కప్పు కానీ పింగాణి కప్పు కానీ తీసుకోండి. తీసుకుని ఒక 50 నుంచి 100 గ్రాముల గుగ్గిలాన్ని ఆ కప్పులో వేసుకుని ప్రతిరోజు ఉదయం వెలుగొచ్చి ముందర ఎర్లీ మార్నింగ్, మొట్టమొదటి రోజు ఏది మొదలు పెడతారంటే ఆదివారంతో మొదలు పెట్టండి. పూర్తిగా తడుపుతారు కాబట్టి ఆదివారం నాడు, ఆదివారం అనే రోజున మూలికలో 100% శక్తి ఉంది కాబట్టి మొదటి రోజు ఆదివారం మీరు ఆ పాలుని అది నానిపోయేదాకా, పూర్తిగా తడిసేదాకా ఆ పాలు అనేది కారీలా చూడాలి. మీకు ఎండ పెరిగే కొలది పాలు రావండి. మీరు పాలు ఏ వృక్షం నుంచి తీసుకోవాలన్న ఆయుర్వేదంలో చీకటితోటి తీసుకుంటే ఎలుగొచ్చి ముందర బాగా వస్తాయండి. అదే తోటలో ఉంది మనకి కుదురుతుంది అనుకోండి, 2 రోజులు మంచి వాటర్ ఇవ్వండి దానికి. ఇచ్చి 3వ రోజున ఆ పాలు తీసుకోండి. తెల్లవారుజామున వచ్చి తీసుకుంటే ఏమవుతుందంటే ఆ పాలల్లో నానపాలి. ఆదివారం ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ రోజునే మొత్తం నానిపోతుంది కాబట్టి ఎక్కువ పాలు పడతాయి. ఆ ఎక్కువ పాలు అంటే ఎక్కువ శక్తిని మనం ఆదివారం ఇచ్చేస్తున్నాం కాబట్టి మిగిలిన 2 రోజులు తక్కువ పాలు పడతాయి కాబట్టి హయ్యెస్ట్ మనకు కావాల్సిన ఫలితం అనేది ఆదివారం తీసుకోవడం వల్ల వచ్చేస్తుందండి. దాన్ని తీసుకుని ఆ నైట్ అంతా వదిలేస్తే మర్నాడు పొద్దుటికి అది ఆ పాలను లాగేసుకుని కొంచెం గట్టి పడుతుందండి. మళ్ళీ 2వ రోజు ఉదయం కూడా అదే ప్రక్రియ చేయండి. అంటే మళ్ళీ తెల్లవారుజామున రావటం, వెలుగొచ్చి ముందర ఆ చివర్లు ఎరవడం, ఆ వచ్చిన పాలను అందులో పొడుచుకోవడం,
ఆ పాల్లో నానిపోయింది అన్నాక మళ్ళీ ఇంటికి తీసుకుపోండి. దాన్ని నీడనే ఆరబెట్టుకోండి. అలాగా 3 రోజులు చేయాలండి. ఆదివారం, సోమవారం, మంగళవారం చేసి బుధవారం కానీ గురువారం కానీ అది కొంచెం ఆరాక దాన్ని మనం ఏదైతే కలవం అంటామో నూరుకోవటానికి ఆ కలవంలో వేసి ఆ నూరే దాంతో బాగా చితక్కొట్టండి. ఒక రబ్బర్లే సాగుతుందండి అది. ఈ పాలు పీల్చుకుని మంచి బ్రహ్మాండంగా ఒక బబుల్ గమ్ అనొచ్చు ఈ రోజుల్లో ఉన్నది. ఆ విధంగా సాగుతుంది. దాన్ని ఏం చేస్తారంటే కుంకుడు గింజ అంత మాత్రం కానీ ఇండుపు గింజ అంత అంటాం. ఇండుపు గింజ అందరికీ తెలియకపోయినా కుంకుడు గింజ తెలుసు కాబట్టి అంత మాత్ర తీసుకోండి. మీరు ఎన్ని మాత్రలు అవుతాయో చేసుకోండి. దాన్ని జాగ్రత్త చేసుకోండి. ఇది మర్రి చెట్టు ద్వారా నేను చెప్పే ఒక అద్భుతమైన కల్పం అండి ఇది. దీనిని కనుక మీరు వాడితే స్త్రీల్లో వైట్ డిశ్చార్జి, రెడ్ డిశ్చార్జ్ కానీ డిశ్చార్జీలు అన్నీ తగ్గిపోతాయండి. ఏ అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్త్రీల్లో, అంటే ముట్టు నొప్పి కానీ లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల కానీ, దాన్ని మనం సోమరోగం అని కూడా అంటాం. ఇంకో రోగం అదేంటంటే అస్తమాను మూత్రం వెళ్ళడం, ఇరిటేషన్ వచ్చి, అలాంటి రోగాలు ఇవన్నీ పోయి వాళ్ళకి సంతానం కలగడానికి ఏ ఆర్గాన్స్ అయితే శుద్ధి అవ్వాలో అవన్నీ శుద్ధి అయ్యి తప్పనిసరిగా సంతానం కలగడం అనేది జరుగుతుందండి. మగవాళ్ళు తింటే ఏమవుతుందంటే వాళ్ళకి ఈ మ్యాన్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుందండి. అద్భుతంగా. అంటే అరే నేను 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా ఏంటి, నాలో ఎంత గొప్ప శక్తి వచ్చింది, నేను అద్భుతంగా ఈ ఏదైతే మగ ఆడ కలయిక అనేది జరిగిందో దాంట్లో నేను అద్భుతమైన ప్రగతి నాలో జరిగింది, నాలో రిజర్వేషన్ జరిగింది అని మీకు అర్థమవుతుందండి. అప్పుడు ఏమవుతుందంటే మీ స్పెర్మ్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా, అంటే కౌంట్ తగ్గిపోవడం కానీ, తక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవ్వడం కానీ, సంతానం కలగకపోవడం అని, ఇలాంటి మగవాళ్ళలో ఉన్న ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయండి. దీనివల్ల తొలగిపోయి రక్త వృద్ధి, రక్త శుద్ధి రెండు జరుగుతాయి. ఇందులో జరిగి ఎవరైతే స్త్రీల్లో రక్తం లేకపోవటం అనేది ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ అండి. ఇది దాని నుంచి విముక్తి వచ్చి మనకి చాలా అద్భుతమైన ఇది ఒక కల్పం అండి. ఇది మర్రి చెట్లో అందరూ చేసుకోగలరు. ఇది 365 రోజులు మనకు దొరుకుతుంది. దీన్ని నేను కొన్ని కల్పాలు చెప్పానండి గతంలో. మోదుగ కల్పం అది మనం పువ్వులైతే 1 నెలే దొరుకుతాయి, కాయలైతే ఇంకొక 2 నెలలకు తయారయ్యి కొద్ది రోజులే దొరుకుతాయి. బార్క్ అయితే ఎప్పుడూ దొరుకుతుందండి. బార్క్ కాకపోతే చెట్టుని చంపకుండా తీయండి చాలా జాగ్రత్తగా. అంత శక్తివంతమైన మళ్ళీ ఇంకొక అద్భుతమైన నేను కల్పాన్ని ఈ మర్రి చెట్లో ఈరోజు మీకు అందరికీ తెలియజేయడం జరిగిందండి. దాన్ని జాగ్రత్తగా సాగొట్టి చితక్కొట్టుకుని ఈ సైజు మాత్రలు, అంటే కుంకుడు గింజ అంత మాత్రలు చేసుకుని పాలుతోటే తీసుకోవాలి. దాన్ని ఏది మన ఇండియన్ కౌ మిల్కే. అన్నిటికి మీరు పాలే చెప్తున్నారు, కౌ మిల్కే చెప్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇండియన్ కౌ మిల్క్లో అది కూడా ఎండలో తిరిగి ఆవు యొక్క పాలే. ఇవన్నీ పాజిబిలిటీ ఉన్నాయా అని చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి మనం ఎంతో గొప్ప గొప్ప లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మనకి దొరికే ఆరోగ్యాన్ని ఇంత సింపుల్ చిట్కాతోటి కావాలంటే కష్టపడాలి. మీరు కష్టపడకుండా ఏం దొరుకుతుందండి? పచ్చం చేయాలి, కష్టపడాలి, దాన్ని సాధించుకోవాలి, దాని మీద ఒక ప్రేమ ఉండాలి, కోరిక ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనకి ఇది జరుగుతుందండి. అంతే తప్ప ఏదో ఆయన చెప్పాడులే ఇవన్నీ మనం ఎక్కడ చేస్తామని చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చేసుకోలేని వాళ్ళు ఫోన్ చేస్తే అర్థం ఉందండి. చేసుకోగలిగి కూడా మీరు మీ ఇష్టం అండి, ఎంత తీసుకున్నా పర్వాలేదు, ఎన్ని వేలు తీసుకున్నా పర్వాలేదు, మీ దగ్గర ఉంటే ఇచ్చేయచ్చు కదా మాకు అని చేస్తూ ఉంటారండి. అంటే ఏంటంటే తను కష్టపడకూడదు, డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో ఏదైనా కొనేసుకోవచ్చు అనేది. కానీ అక్కడ ఏంటంటే డబ్బుతో కొనుక్కోండి, డబ్బు ఉంటే తప్పనిసరిగా మేము మీకు ఇస్తాం. కానీ దాన్ని డబ్బు ఉందనే అహంభావంతో కాకుండా భగవంతుడు ఇది ప్రకృతిలో మానవాళికి ప్రసాదించిన అద్భుతమైన వరంగా ఆలోచించుకుంటా దానికి దండం పెట్టుకుని ప్రేమతోటి ధన్వంతరిని కూడా ప్రార్థించుకుంటే కుదిరితే, అట్లీస్ట్ ధన్వంతరి మహానుభావ నువ్వు భగవంతుడు కాబట్టి అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రాన్ని మాకు ఇచ్చావు కాబట్టి ఈ మెడిసిన్ నేను తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇంకోటి లేకుండా నేను ఏ కోరికతోటైతే దీన్ని తీసుకుంటున్నానో అవన్నీ సఫలీకృతం అయ్యి నాకు గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ఏదైతే మీరు వేసుకుంటారో దానికి కూడా దండం పెట్టుకుని ప్రేమతోటి వేసుకోవాలండి. అరే రోజు పాలతోటి నేను ఎక్కడ తింటాను, లేకపోతే పులుపు తినకుండా నేను ఎక్కడ ఉంటాను, నాకు మందు అలవాటు ఉంది, బయట ఆహారం అలవాటు ఉంది, లేకపోతే నేను అది తింటాను ఇది తింటానంటే కుదరదండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే సాక్రిఫైస్ చేయాలి.
అదేవిధంగా అట్ ద సేమ్ టైం కష్టపడాలి. కష్టపడకుండా ఏదీ లభించదు మనకి. ఒక వ్యాపారం చేసినా కష్టపడాలి, డబ్బు సంపాదించాలన్నా కష్టపడాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ డబ్బు కన్నా ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆరోగ్యం చేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఇటువంటి మందులు తయారు చేసుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడి ప్రేమతోటి కనుక మీరు ఈ మందులు వేసుకుంటే నేను చెప్పిన ఈ కలపాలనేవి మానవాళికి ఉపయోగపడి ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఎన్నో రకాల జబ్బుల నుంచి ఒకే ఒక్క మందుతోటి మీకు తగ్గుతుంది. కాబట్టి రక్త వృద్ధి, రక్తశుద్ధి, సంతానం కలగటం, సేమ్ టైం విపరీతమైన బలం, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడతారు. ఇలాంటివి తీసుకుంటే మీరు వాటికి మందు లేదని చెప్తారు. ఇవాళ మోడర్న్ వైద్యంలో దీన్ని ఏదో చెప్పారులే అని కాకుండా దీని మీద ప్రేమతోటి చేసుకుని మీరందరూ దీన్ని సేవించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటా. నమస్కారం అండి.